న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పెదపూడి మండలం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఎటువంటి డీజేలకు అనుమతి లేదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన మైనర్లకు బైక్ ఇచ్చినా నడిపినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ కె రామారావు తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ శాంతియుతంగా జరుపుకోవాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రేపు న్యూ ఇయర్ సెలబ్రేషన్ నిమిత్తం కాకినాడ జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ నిమిత్తం ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదు. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బైకులు నడిపితే బైకులు సీజ్ చేస్తాం, కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా మైనర్లకు ఎవరైతే బైకులు ఇస్తారో ఈ బైకులు ఇచ్చిన వారిపైన కూడా కేసులు నమోదు చేయబడతాయి. రోడ్డు మీద సైలెన్లో తీసి పెద్దగా కేకలు వేసుకుంటూ తిరిగినా కానీ వాళ్ళ వాహనాలు సీజ్ చేస్తాం. అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఎదురు వ్యక్తికి ఇబ్బంది లేకుండా జరుపుకోవాలి తప్ప ఎవరు కూడా ప్రజలకు ఆ శాంతికి భంగం కలిగించిన, ట్రాఫిక్ అంతరాయం కలిగించిన, ఇబ్బంది కలగజేసిన కంపల్సరీగా వారిపైన కేసులు నమోదు చేస్తాం. ఈ వాహనాలు స్పీడ్గా నడపడం వల్ల కూడా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. మండలంలో మా డిఎస్పీ గారు సిఆర్ ఆదేశాల ప్రకారం 4 ప్రదేశాల్లో పికెట్ వేయడం జరిగింది. వేండ్ర, రామేశ్వరం, పెదపూడి, మామినాడ గ్రామాల్లో పికెట్లు పెట్టడం జరిగింది. ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ నిమిత్తం ఎవరికైనా ఇబ్బందులు కలగజేసినా, గొడవలు పెట్టినా, ఇంకా శాంతి భద్రతలో భంగం కలగజేస్తే మాత్రం సహించలేదని తెలపడం అయింది. అందరికి కూడా మండల ప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.